కొంచెం పెందల కాడనే ప్రారంభించుకున్నాం. అంటే సహజ సమయం 6:30 గంటలకు, కానీ ఈరోజు 5 గంటలకే పాటలు ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనిస్తే ఇది బెటర్ అనిపిస్తూ ఉన్నది. 5 కాకపోయినా కనీసం 5:30 అయినా ఎర్లీగా అందరూ ఇళ్లకు వెళ్ళడానికి, పని బాటలు చూసుకోవడానికి అది వీలవుతుంది అని భావిస్తూ ఉన్నాం. తదుపరి మరి మన కుటుంబాలన్నిటితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకున్నాం. నేటి దినమున వాక్య ధ్యానం నిమిత్తమై మత్తయి వ్రాసిన సువార్త మొదటి అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు గల వాక్య భాగము మరి చదవగా మనం ఆలకించి ఉన్నాం. మత్తయి వ్రాసిన సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 25 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివి వినిపించగా మనం ఆలకించి ఉన్నాం. ఒకవేళ ఆ సమయంలో మీరు లేనట్లయితే మరి బైబిల్ను తీసి ఉంచుకొనవలసిందిగా కోరుచున్నాం. వాక్య ధ్యానం, అది కూడా క్లుప్త వాక్య ధ్యానం. ఈ ప్రత్యేక సందర్భంలో మరి సమయం ఎక్కువ కాకుండా కొద్ది సమయంలో దేవుని మాటలు ముగించుకుందాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మీ పాదముల యొద్ద మేము చేరుటకు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు వందనాము. మా ప్రియ తండ్రి, క్రిస్మస్ కాలంలో ప్రవేశించావు నాయన. ఈ కాలం అంతటిలో మా హృదయములను మీరు సిద్ధపరచండి. ఆ దినమున శరీరధారిగా ఏ రీతిగా లోకమునకు మీరు వచ్చి ఉన్నారు, ఈ సమయంలో మరలా రానై ఉంటుండగా తిరిగి మీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండుటకు సహాయము దయచేయం. ఇదిగో మమ్మల్ని దర్శించుము. మీ మాటలు ఆలకిస్తూ ఉన్నాం, గ్రహించే శక్తిని దయచేయము. మా జీవితాలకు అన్వయం చేసుకునే భాగ్యమేము. మీ మాటల ప్రకారం జీవించే భాగ్యమును మాకు ప్రసాదించమని ఈ సమయమును, ఈ స్థలమును మీ ఆధీనంలో ఉంచుకొనమని దూర ప్రాంతము నుండి మీడియా ద్వారా ఆలకించుతున్న ప్రియ బిడ్డలను కూడా మీరు దర్శించి బలపరచమని క్రీస్తు వారి నామములో ఈ విన్నపములను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ స్థలం నేను చదివినటువంటి వాక్య భాగము నేను స్వప్నము అనేటువంటి ఒక టైటిల్ సర్క్యులర్లో ఇవ్వడం జరిగినది. స్వప్నము, కళ లేక డ్రీమ్. కళ అనే మాట చాలా ప్రాచుర్యం గలది. కళలు కంటున్నాము, కళలు, ఈ పగటి కళలు అంటారు కొంతమంది, లేక కళలు ఉన్నాయంటాం. మనం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆయన బ్యాప్టిస్ట్ పాస్టర్ గారు. అమెరికాలో పౌర హక్కుల పోరాటంలో, సివిల్ రైట్స్ మూవ్మెంట్లో ఆయన యాక్టివ్గా ఉన్నటువంటి సంఘ కాపరి. అయితే ప్రత్యేకంగా నల్ల జాతీయుల మధ్య ఆయన పరిచర్య చేశాడు, ఉద్యమాన్ని నడిపాడు. ఆయన ఒక మాట ప్రాచుర్యం, ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అంటే ఈ డ్రీమ్ ఏమిటి అంటే తర్వాత వివరిస్తాడు. ఈ దేశంలో నల్లజాతి పిల్లలు, తెల్లజాతి పిల్లలు కలిసి ఆడుకోవటం చూడాలని నా కళ అంటాడు. అందువలన ఆయన గొప్ప ప్రసంగానికి ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అనే టైటిల్ ఇస్తూ ఉంటాం. ఒక కళ ఉన్నది, కళలు ఉంటాయి కదా. కొన్నిసార్లు మన ఆలోచనలు బట్టి పగటి వేళ మనం
ఆందోళన కానీ లేక ఆలోచనలు కానీ దానిని బట్టి మనకు కలలు వస్తూ ఉంటాయి. అయితే బైబిల్లో రెండు ఉన్నాయి, ఒకటి దర్శనము, ఒకటి కళ. దర్శనం అనగా వెన్ వీఆర్ ఇన్ సెమీ కాన్షియస్నెస్ అంటే నిద్ర పోయినట్టు కాదు, ఊరుకున్నట్టు కాదు, మగతలో ఉండగా ఈ దర్శనములు కలుగుతూ ఉంటాయి. మంచి ఉదాహరణ యెషయా భక్తుడు దేవాలయంలో కూర్చున్నప్పుడు అంటాడు, ఆ దర్శనంలో అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్న ప్రభువును నేను చూచితిని అంటాడు. అది దర్శనం. అంటే ఆలయంలో కూర్చున్నాడు, దేవాలయంలో కూర్చున్నాడు, ఆ దర్శనంలో పరలోకం చూస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసనంపై ఆయన కూర్చుంటే నేను చూస్తున్నాను అని అంటాడు. అంటే వెన్ ఏ పర్సన్ ఈజ్ in a semi-conscious stage, visions will come. ఈ విజన్స్ లో ఈవెన్ వీ కెన్ మేక్ ఇంటరాక్షన్స్ ఆల్సో. అంటే సంభాషణ కూడా జరుగుతుంది. ఆ దర్శనంలో యెషయా అంటాడు, మా నిమిత్తం ఎవరు పోతారు అని ఒక సంభాషణ విని పరలోకంలో నేనున్నాను, నన్ను పంపము అంటాడు. అంటే హీ ఆల్సో రెస్పాండెడ్ ఇన్ దట్ విజన్. అంటే సంభాషణ కూడా దర్శనాల్లో జరుగుతాయి. వేర్ యాజ్ డ్రీమ్ అనేటువంటిది, స్వప్నము లేక కళ అనేటువంటిది వెన్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్, ఒక నిద్రలో ఉన్నప్పుడు, మంచి నిద్రలో ఉన్నప్పుడు కలిగే ఈ కళలు లేక స్వప్న. ఈ కళలు మన యొక్క పరిస్థితిని బట్టి, చాలామంది ఈ సైకో అనలిస్టులు, సిగ్మండ్ ఫ్రాయిడ్ కానీ ఇలాంటి వాళ్ళు కళలు ఎట్లా వస్తాయి, కళలు కొన్ని సప్రెస్డ్ ఈ కోరికలు మనస్సులో అణిచివేయబడినటువంటి నాగరిక సమాజంలో వ్యక్తం చేయలేక అణిచిపెట్టబడినటువంటి ఆశలు, కోరికలు వీటి మూలాల నుండి వస్తాయని అంటాడు. అందుకనే ఒకడిని నిద్రపుచ్చి అతని అంతరంగాన్ని బయటికి తీసి మరి హిప్నాటిజం అంటే ముందు నిద్రపుచ్చి లోపల సప్రెస్డ్ ఫీలింగ్స్ ఏమున్నాయో వాటిని తీసి ఆ భావాన్ని తెలుసుకోవడం. ఈ హిప్నటిజం కూడా ఒక చికిత్స విధానముగా ఉన్నది. కానీ మన భాషలో నేటి దినం చదువుకున్నటువంటి స్వప్నములో ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన స్వప్నం, దేవుని యొద్ద నుండి వచ్చిన. యోసేపును గురించి మనకు ఈ క్రిస్మస్ సీజన్లో బాగా తెలిసినటువంటి వ్యక్తి. మరియా ప్రధానము యోసేపుకు చేయబడినది. అంటే యేసుక్రీస్తు వారికి హీఈస్ నాట్ ఏ బయలాజికల్ ఫాదర్, శరీర సంబంధమైన తండ్రి కాదు. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఉండగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు ఆమెను క్రమ్మి ఉండగా పరిశుద్ధాత్ముని వలన గర్భములో శిశువు ఏర్పడ్డాడు. కాబట్టి షీ బికేమ్ బయలాజికల్ మదర్. బట్ వేర్ యాజ్ ఫాదర్, ఈమె ఒక వ్యక్తికి ప్రదానం చేయబడ్డది. బెట్రోత్ జూయిష్ మ్యారేజెస్లో కొన్ని అంచెలు ఉంటాయి. అవేంటంటే ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కొన్నిసార్లు ఎంగేజ్మెంటు బిడ్డలు ఎదక్క ముందే
వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తండ్రులు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం, లేకపోతే మా అమ్మాయికి మీ అబ్బాయిని చేసుకుంటాం అని వాళ్ళు అనుకుంటారు. పేరెంట్స్ వెన్ ద చిల్డ్రన్ ఆర్ వెరీ స్మాల్, చిన్నప్పుడు అనుకుంటారు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, దాన్ని విడగొట్టుకోవచ్చు కూడా. అప్పుడు అంటే ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ ఇష్టం, మనదే ఉంది అని దానిని పెడగొట్టుకొనవచ్చు. రెండవ స్టేజ్, వారు వయసులోనికి వచ్చాక, జ్ఞానము కలిగాక, వారి యొక్క ఇష్టము మేరకు చేసేది ప్రధానం. ఈ ప్రధానాన్ని చెడగొట్టలేం, అంటే అది దైవ సమ్మతం కాదు. ప్రధానం అయ్యాక తప్పక మరి వారిరువురు పెళ్లి చేసుకోవాల్సినదే. ఇట్ షుడ్ లీడ్ టు మ్యారేజ్. ఈ ప్రధానం నుంచి పెళ్లికి మధ్య ఉన్నటువంటి ఆ ట్రాన్సిషన్ మనం చూసినట్లయితే, ఆ ప్రధానము చేసుకొనినటువంటి యవనస్తుడు, పెళ్లి కుమారుడు, ఈ వధువు కొరకు ఒక ఛాంబర్ నిర్మించుకుంటాడు. కాపురం చేయడానికి ఒక మంచి ఛాంబర్ ఆయన నిర్మించుకుంటాడు. నిర్మించుకొని ఒక దినమును నిర్ణయించుకొని, ఆ దినమందు తాను తన స్నేహితులతో కలిసి వధువు ఇంటికి వెళ్ళి వధువును మంచి సంభ్రములతో తన ఇంటికి తీసుకొని వస్తారు. ఇది ప్రధానమునకు వివాహమునకు మధ్య ఉన్నటువంటి ఒక ట్రాన్సిషన్ పీరియడ్. అందువల్లనే ఇదే ఇమేజ్ మనకు రెండవ రాకడ గురించి చెప్పబడుతుంది. వరుడైనటువంటి యేసుక్రీస్తు ఆయనే దిగి వధువు దగ్గరకు వచ్చి వధువైన సంఘమును తనతో కూడా తీసుకొని వెళ్తాడు. అది పరలోక వివాహం. వరుడే వస్తాడు, వధువును సిద్ధపడి ఉండగా వధువును తీసుకొని ఆయన పరలోకమునకు వెళ్తాడు. ఇదే ఇమేజ్ ఎక్కడిది అంటే ఇన్ జూయిష్ మ్యారేజెస్. యూదుల పెండ్లిళ్లలో జరిగేటువంటి ఒక క్రమం అని చెప్పవచ్చు. అబ్బాయి వెళ్ళి అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర తన స్నేహితులతో కలిసి వెళ్ళి తీసుకుని వస్తారు. ఇది క్రమం. ఇలాంటి క్రమం జరుగుతూ ఉంటుంది. యోసేపు కూడా ఆయన కలలు ఆయనకుండి ఉంటాయి. ఈ వివాహం కుదిరాక, ప్రధానం అయిపోయాక వివాహం, సో సమ్డే ఐ విల్ గో విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ బ్రింగ్ ద బ్రైడ్ బ్యాక్ టు మై హోమ్ అండ్ దేర్ విల్ బి సెలబ్రేషన్స్, ఏ వీక్ లాంగ్ సెలబ్రేషన్. గొప్ప సెలబ్రేషను వరుని ఇంటి వద్ద జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు ఏమిటి, ఎప్పుడు ఏమిటి, ఇది సహజంగా పెళ్లి కుమారుల్లో కూడా ఉండేటువంటిది. ఈ మధ్య మన సంఘంలో ఆలయం దగ్గర ఒక వివాహం జరిగింది. బాగా డెకరేట్ చేశారు. పెళ్లి రోజు ముందే పెళ్లి కొడుకు వచ్చే వరకు ఫోటోలు తీసుకుంటున్నాడు, స్టేజిని వాటిని వీటిని. వీడు ఇంత తొందరపడుతున్నాడు, మరి ఆ ఫోటోలు ఎవడికి పంపుతున్నాడో తెలియదు కానీ, సో ఉత్సాహం, నాకు పెళ్లి జరగబోతుంది, అహో నాకు పెళ్లి జరగబోతుందని ముందు నుంచే కలలు, ఆశలు వాటిలో నిండి ఉంటారు. యోసేపు అలాంటి పరిస్థితే. కానీ అకస్మాత్తుగా ఆయనకు ఒక వార్త చెవిన పడింది. ఎవరి ద్వారా చెవిన పడిందో మనకి తెలియదు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు కాదు, ఏ ఫోను లేదు. ఇట్స్ ఏ స్మాల్ విలేజ్, చిన్న గ్రామము. మరి మరియకు వర్తమానం అందినది.
దూత చెప్పాడు. మనం లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు దూత పంపబడ్డాడు. ఆమెతో ప్రభు దూత మాట్లాడాడు. మాట్లాడడం అయిపోయింది. ఆ మాట్లాడడం అయిపోగానే 1వ అధ్యాయంలోనే 39వ వచనంలో, ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి ఇంట్లో ప్రవేశించి, ఆ దినముల్లోనే అంటే ఇంచుమించు దేవుని దూత ఆ సందేశం పంపినటువంటి సమయంలోనే మరి యోసేపుతో సెటిల్ చేసుకోవాలి కదా మ్యాటరు. సెటిల్ చేసుకున్నట్టు ఇక్కడెక్కడ ఆధారాలు లేవు. యోసేపు, మరి ప్రధానం జరిగింది నీతో నాకు, ఇప్పుడేమో గర్భవతి కాబోతున్నావు అని దేవుని దూత చెప్తున్నాడు పరిశుద్ధాత్మ వలన. మరి నువ్వు అపార్థం చేసుకుంటావు, దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. నేరుగా బయలుదేరి ఎలిజబెత్ గురించి ఒక వార్త దేవుని దూత చెప్పగానే యూదయ ప్రాంతం, వీళ్ళుండేది గలిలయ, యూదయ ప్రాంతం ఇంచుమించు 100 మైళ్ళు ప్రయాణం, కనీసం 3 రోజులు ప్రయాణం, అంత దూరం వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయే పరిస్థితి అటుంటే ఇటువైపు యోసేపుకు చెవులో పడింది గర్భవతి అని. గర్భవతి అని చెవులో పడడంతో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆమెను వదిలించుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏమిటి ఆప్షన్స్ అంటే, ఈమె మరి ఇతర సంబంధాలు కలిగి ఉన్నదని నిరూపించి ఆమెను చంపించడం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము ఒకసారి 20వ వచనము అటు తదుపరి వచనాలను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండములో మరి 22వ అధ్యాయము 20 నుండి, అయితే ఆ మాట నిజమైన ఎడల, అనగా ఆ చిన్నదానియందు కన్నికా లక్షణములు కనబడని ఎడల, వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావాలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ పబ్లిక్, ధర్మశాస్త్రం లా, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. చెప్పబడింది ఏంటంటే, ధర్మశాస్త్రానికి పట్టిస్తే ఊరు పెద్దల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు, సమస్య అంతటితో పోతుంది. అనదర్ ఆప్షన్ అక్కడే మనము గమనించినట్లయితే, ఆ స్థలంలోనే ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే, 24వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతను కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రం వ్రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంట నుండి ఆమెను పంపేవాడు. ద సెకండ్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి? అమ్మా నీకు నమస్కారం, ఇదిగో డాక్యుమెంటు, విడిపోదాం, ఈ పత్రిక తీసుకొని పరిత్యాగ పత్రిక మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అనేది అనదర్ ఆప్షన్. ఈ రెండు ఆప్షన్స్ మనం చూసినప్పుడు
ఇక్కడ యోసేపు నీతిమంతుడై ఉన్నందువలన, అది 19వ వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అంటే నీతిమంతుడు, నీతి అనేది మనకు నూతన నిబంధన దృక్పథంలో రక్షణ, పాత నిబంధన దృక్పథంలో జస్టిస్. పాత నిబంధనలో జస్టిస్ న్యాయం. న్యాయవంతుడని ఏది నిర్ణయిస్తుంది అంటే ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది. క్రొత్త నిబంధన దీనిలో మనము నీతిమంతులుగా ఏ రీతిగా తీర్చబడతామంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శిలువ కార్యం ద్వారా మన యొక్క నేరం అంతా ఆయన తీసుకొని మనల్ని నీతిమంతులుగా చేస్తారు, అనగా వితౌట్ గిల్టీ. ఇక్కడ యోసేపు నీతిమంతుడు అకార్డింగ్ టు లా ఆర్ క్రొత్త నిబంధన దృక్పథంలో, అది ఇంకా రాలేదు. నీతిమంతుడు, రైచస్. కాబట్టి ఈ రక్షణ పొందినటువంటి వారి యొక్క ఆలోచన లోకములో ఉన్నటువంటి వారి ఆలోచనకు తప్పక తేడా ఉండాలి. అది కీలకం. రక్షణ పొందినటువంటి వారి యొక్క ఆలోచన, when we face a problem, when we enter into a problematic situation, our decision should be different. కాబట్టి నీతిమంతుడు కాబట్టి ఆమె మరణించడం ఆయనకి ఇష్టం లేదు. సరే, నాతో కాదు, ఇంటికి వెళ్ళి హాయిగా బ్రతుకు అని రహస్యముగా విడనాడాలని అనుకున్నాడు. బట్ స్టిల్ హీ వాజ్ నెగోషియేటింగ్. ఇక్కడ చూసినట్లయితే 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, అంటే నిర్ణయం ఆప్షన్స్ ఆయన అనుకున్నాడు కానీ ఇంకా మైండ్లో, మనసులో బేరసారాలు జరుగుతున్నాయి. మైండ్లో ఏం బేరసారాలు జరుగుతున్నాయి అంటే ఇట్టయితే అట్లా, అట్టయితే అట్లా, ఇట్టయితే ఏమవుతుంది, అట్లయితే ఏమవుతుంది. ఒక్కడే స్ట్రగుల్ అవుతున్నాడు. హీ వాజ్ స్ట్రగులింగ్ అలోన్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. దాన్నే అంటారు కదా, ఇన్సైడ్ హిజ్ పర్సనాలిటీ, ఇంట్రా పర్సనాలిటీ అంటారు. ఇంట్రా, లోపలే తాను బేరసారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బేరసారాల్లో జరిగేది ఏంటంటే మనకైతే బీపీ పెరుగుద్ది, తలనొప్పి వస్తుంది, ఇంకా అనేకమైన వస్తాయి కదా. తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది, లేక అనేకమైన పరవశానాలు అవి జరుగుతుంటాయి. కాన్సిక్వెన్సెస్ అనేకమైనవి. ఎప్పుడు మనలోనే ఆ సమస్యను పెట్టుకొని మనమే చర్చించుకొనుచున్నప్పుడు, విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్, మనలో మనం. యోసేపు అదే పని జరుగుతుంది. ఆలోచించుకొనుచుండగా, తనలో తాను ఆలోచించుకొనుచుండగా, ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఫ్రస్ట్రేట్ అయి ఉండగా, మరి ఎంత ఫ్రస్ట్రేట్ అయినాడో మనం ఊహించవచ్చు. ఏం చిన్న విషయం కాదు. లైఫ్ అండ్ ఆనర్, పబ్లిక్ ఆనర్, బహిరంగ స్థలములో కలిగేటువంటి గౌరవం, పబ్లిక్ ఆనర్. అందువల్లనే నేను చాలామంది యవనస్తులకు చెప్తూ ఉంటాను, పెళ్ళైన వాళ్ళకి, అరే అబ్బాయి, మీ ఇద్దరికి గిట్టినప్పుడు నీ భార్య మీద చెడు ప్రచారం చేయవద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజున మరలా ఆమెను తీసుకొచ్చి సంసారం చేసుకోవాలి.
అప్పుడు నిన్ను ఒక విలువ లేని వాడిగా చూస్తారు. వీడేగా చెప్పింది, వాడు భార్య ఎట్ట అట్ట అట్ట అని చెడ్డమాటలు పలుకుతాడు కదా. ఇప్పుడు చూడు వాడు అన్నీ మర్చిపోయి చేసుకున్నాడు. కాబట్టి మీరు చెడ్డ మాటలు బయట చెప్పవద్దు, ప్రజలకు చెప్పవద్దు, పబ్లిక్కి చెప్పవద్దు. ఇక్కడ యోసేపు నీతిమంతుడు కాబట్టి పబ్లిక్ చేయలేదు, విషయాన్ని చర్చించలేదు, తన కుటుంబంతో చర్చించలేదు, ఇంకో కుటుంబాన్ని చర్చించలేదు, మరే కుటుంబానికి జనాలను పంపి ఆ సంగతి తెలుసుకున్నాడని ఆయన పంపలేదు. తాను ఆలోచించుకొని చుండగా హీ వాస్ థింకింగ్, నెగోషియేటింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. తనలో తాను కుమిలిపోవచ్చు ఉండగా ఒకటి గాడ్ గివెన్ గిఫ్ట్ నిద్ర. ఇలాంటి వారికి నిద్ర అవసరం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నిద్ర పట్టట్లేదు సార్, రాత్రులు ఇట్టుంది, తెల్లారేళ్ళకి బీపీ పెరుగుతుందంటే ఒక 10 రోజులకు నిద్ర మాత్రలు రాసిస్తాడు. ఒక 10 రోజులు వేసుకోండి సార్ నైట్, తర్వాత చూద్దాం. మీలో ఉన్న దిగులు, ఆందోళన ఇవన్నీ తగ్గిపోవాలంటే ప్రశాంతమైన నిద్ర కావాలి. కానీ యోసేపుకు దేవుడే నిద్ర ఇచ్చాడు. తనకు తాను నిద్రపోయాడు. మేబీ ఇన్ డీప్ స్లీప్. స్వప్నము అనేది మంచి నిద్రలో కలిగేటువంటిది. ఆలోచించుచు ఒక్కడే ఉంటూ ఉన్నప్పుడు, నిద్రలోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షం. ఈ కళ ఇది దేవుని వద్ద నుండి వచ్చినటువంటి కళ. ఈ కళలో ప్రభు దూత ప్రత్యక్షమయ్యాడు. ప్రభు దూత మాట్లాడుతున్నాడు. మొనలాగ్ అనొచ్చు ఒక విధంగా. యోసేపు ఏమి మాటక మాట, అది దర్శనం అయితే మాటక మాట ఉంటుంది. ఇది కళ, వన్ వే కమ్యూనికేషన్. ఆ కళ వస్తానే ఉన్నది, వింటూనే ఉన్నా. ఈ కళ నడుస్తూ ఉంటూ ఉండగా ఆ కళలో దూత యొక్క మరి ప్రత్యేకతలు మనకు గమనించవచ్చు. మనము చూసినట్లయితే దూత యోసేపును అడ్రస్ చేస్తున్నాడు. ఏమని అడ్రస్ చేస్తున్నాడు? దావీదు కుమారుడు అయిన యోసేపు. దావీదు కుమారుడు అయిన యోసేపు అంటే దావీదు కుమారుడు. అసలు దావీదు కుమారుడు అనగా మనము గమనించినట్లయితే యోసేపు ఎవరి కుమారుడు? 1:17 చూద్దాం. మొదటి అధ్యాయం 17వ వచనం. యాకోబు 16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును. ఈయన దావీదు కుమారుడు కాదు, ఈయన యాకోబు కుమారుడు. అంటే దావీదు ఎవరు? ఫోర్ ఫాదర్. యాకోబు కుమారుడైన యోసేపు అని కమ్యూనికేట్ చేయవచ్చు. కానీ అలాంటి కమ్యూనికేషన్ జరగలేదు. అలాంటి కమ్యూనికేషన్ లేదు. ఏమని కమ్యూనికేషన్ ఉన్నది అని అంటే, ఇదిగో దావీదు కుమారుడైన యోసేపు. దావీదు ఫోర్ ఫాదర్, చాలా ముందు. దావీదు చాలా ముందు కనపడతాడు. ఎక్కడ? 6వ వచనంలో యెష్షయి రాజైన దావీదును కనెను. అక్కడ తగులుతాడు. ఆ నుంచి ఆయన కొడుకు ఈయన కొడుకు ఈయన అనుకుంటా 16వ వచనం ఒకసారి యాకోబు కన్నవాడు యోసేపు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత మనం చూసినట్లయితే, యోసేపు
దావీదు కుమారుడు అయిన యోసేపు అనగానే అడ్రస్సింగే తేడా ఉన్నది. ఈయన నీతిమంతుడు, వాక్యం తెలిసినవాడు, ధర్మశాస్త్రం తెలుసు, హిస్టరీ తెలుసు. అలాంటి హిస్టరీ తెలిసినటువంటి, అంటే జూయిష్ హిస్టరీ అనగా దావీదు కుమారుడు అయిన యోసేపు అంటే హీ కెన్ అండర్స్టాండ్. దావీదుకు యెహోవా దేవుడిచ్చిన వాగ్దానం, నీ సింహాసనం స్థిరపరుస్తానంటాడు, నీ సంతానం రాజ్యం వెళ్తారని చెప్తాడు. మరి అలాంటి మాటలు యోసేపుకు ఒక మాటలో అర్థమైపోయాయి. రెండు సూక్ష్మంగా దర్శనంలో దూత చెప్పడం మనం చూస్తాం. ఒకటి, దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అంటే యువర్స్ ఈజ్ ఏ రాయల్ ఫ్యామిలీ. మీది ఒక రాజకుటుంబం యోసేపు. మరి మీ ఇంటిలో జరుగుతున్న సంఘటనలు, రాజుగారింట్లో జరిగే సంఘటనలు అవమానకరమైన సంఘటనలు అయితే చాలా డేంజరస్, చంపిస్తారు కూడా. రాజుగారి ఆ కుటుంబం మీది, దావీదు కుటుంబం, దావీదు కుమారుడివి అంటే సంథింగ్ స్పెషల్ ఫర్ దిస్ ఫ్యామిలీ. యోసేపుకి అర్థమైంది, దేవుడేదో నన్ను ఒక ప్రత్యేకమైన దీనిలో పెట్టాడు అని. రెండవది, పరిశుద్ధాత్మ అని మెన్షన్ చేస్తాడు. ఏమంటున్నాడు మనం చూసినట్లయితే, ఆమె గర్భము ధరించినది 20వ వచనం, పరిశుద్ధాత్మ వలన. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్స్ ఇన్వాల్వ్మెంట్. పరిశుద్ధాత్ముడు ఆరంభం నుండి, సృష్టి ఆరంభం నుండి సృజనాత్మక శక్తి, సృజించువాడు, క్రియేటర్ గాడ్. ఎందుకంటే మనకి తెలుసు ఆదిలో ఉన్నటువంటి పరిస్థితులు, అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను. సో అక్కడ దేవుని ఆత్మ ఇన్వాల్వ్మెంట్తో సృష్టి కొనసాగినది. ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, ఎహెజ్కేలుని తీసుకెళ్ళి, మనిషి కుమారుడా ఇటు రావయ్యా, నువ్వు ఈ లోయలు ఏమన్నాయి చూడంటే ఎముకలు, ఎండిన ఎముకలు అంటాడు. ఇవి బ్రతుకుగలవా? ఎహెజ్కేలు, మరి నీకే తెలుసు ప్రభువా, నాకు అంత జ్ఞానం లేదు అంటాడు. బ్రతుకగలవు, ఇది నా ఆత్మ వలన జరుగు కార్యము. పరిశుద్ధాత్మ కార్యములు అనగానే యోసేపుకు తెలుస్తాయి. సెలక్షన్ ఆఫ్ జోసెఫ్ అనేటువంటిది ఒక గ్రామీణ ప్రాంతము, గలిలయ ప్రాంతము, నజరేతులో ఉన్నాడు అని అనుకున్నప్పటికీ దేవుని యొక్క ఎంపిక చాలా సూక్ష్మంగా ఉంది. ఏ రీతిగా ఎంపిక చేసుకున్నాడు అంటే, మరి రైట్ పర్సన్. ఇక్కడ యోసేపు బయలాజికల్ ఫాదర్ కాదు, కానీ ఆయన ఒక గార్డియన్గా, కేర్ టేకర్గా తండ్రి స్థానంలో పరలోకపు తండ్రి ఉంచాడు యోసేపు. ఆ యోసేపును పరలోకపు తండ్రి గార్డియన్గా ఉంచడం వలన యేసు ప్రభు వారు కూడా దావీదు కుమారుడా అని పిలువపడ్డాడు. తర్వాత కాలం దావీదు కుమారుడా, దావీదు కుమారుడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యెహోవా దేవుని కుమారుడు స్పిరిచువల్లీ. కానీ లోకంలో వంశక్రమంలో చూస్తే దావీదు కుమారుడు, ఒక మనుష్య కుమారుడుగా పిలువబడ్డం మనం చూస్తాం. ఇక్కడ యోసేపు హీ రియలైజ్డ్, వెరీ సింపుల్, ప్రాబ్లం రిజాల్వ్డ్. ఎంతో ఆలోచించాడు, తల పగలు కొట్టుకోవాలనిపిస్తాం. కానీ దేవుని యొక్క ఆయన ఇచ్చిన స్వప్నంలో దూత మాటలను బట్టి సింప్లిఫైడ్, ఏం మాట్లాడాల, తెల్లారుజామున లేచాడు, లేకపోతే నిద్ర మేల్కొన్నాడు. మనం చూసినప్పుడు యోసేపు నిద్ర మేలుకొని, 24వ వచనం, యోసేపు నిద్ర మేల్కొని
ఇక పొలోమని పోయి భార్యను తీసుకొచ్చాడు ఇంటికి. భార్యను తీసుకొచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, చెప్పాడు ఏమైనా తీసుకెళ్తున్నారని. గప్ చిప్పున అమ్మాయిని తీసుకొచ్చాడు. వారు భార్యాభర్తలుగా జీవించలేదు, కానీ ఆయన ఆమెకు భద్రతను ఇచ్చాడు. సో దేవుని యొక్క ప్రణాళిక యోసేపు ద్వారా కూడా, మరియా ద్వారా ఏ రీతిగా నెరవేరినో యోసేపు ద్వారా కూడా ఈ ప్రణాళిక నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని యొక్క ఏర్పాటని మనం గమనించవచ్చు. ఈ క్రిస్మస్ దినాల్లో వీళ్ళిద్దరి పాత్రలు కూడా, మరియా యోసేపు, వారి పాత్రలు కీలకమైన, దేవుని చేత నియంత్రించబడిన పాత్రలు. అక్కడి నుండి యోసేపు తాను అండగా నిలవబడ్డాడు, శిశువుకును తల్లికిని అండగా నిలవబడ్డాడు. ఏమయ్యా, హేరోదు వల్ల నీకు శిశువుకు డేంజర్ ఉంది, మరి ఐగుప్తుకు వెళ్ళిపో అంటే ఆ శిశువును తల్లిని తీసుకుని ఐగుప్తు వెళ్ళిపోతాడు. ఆ డేంజర్ నుండి కాపాడతాడు. వారు వెళ్ళిపోయినాకనే అక్కడ వధ జరిగినది, పిల్లలను చంపడం జరిగినది. ఆ హేరోదు అనేవాడు చచ్చిపోయాడా, వేరే హేరోదు వచ్చాడులే, నవ్ యు ఆర్ సేఫ్, ఇశ్రాయేల్ దేశం వెళ్ళిపో అంటే మరల వారిని తీసుకుని ఇశ్రాయేలుకు వచ్చాడు. అంటే యోసేపు రోల్ ఆఫ్ జోసెఫ్ చాలా మరి శక్తివంతమైనది, బాధ్యతాయుతమైనది. దేవుడు ఇచ్చినటువంటి ఒక బాధ్యతను ఆయన నెరవేర్చాడు చివరికి. ఎందుకు? ఆయన నీతిమంతుడు కాబట్టి. ఎక్కడా కూడా ఈల్డ్ కాకుండా, సిట్యుయేషన్ బట్టి. చాలామంది అంటారు కదా, ఏం చేస్తావు, సిట్యుయేషన్ అట్టు వచ్చింది సార్. ఆయన ఈల్డ్ కాలేదు, సిట్యుయేషన్లో ఈల్డ్ కాలేదు. దేవుడిచ్చినటువంటి సందేశం, దేవుడిచ్చిన స్వప్నానికి, స్వప్నంలో దేవుడు మాట్లాడిన విధానానికి తనను తాను సమర్పించుకొని లోకములో రక్షకుడు రక్షణ కార్యం ముగించడానికి బాల్యములోనే ఆ రక్షకునికి మరి తన పాత్ర నిర్వహించి ఈ శాల్వేషన్ స్టోరీలో యోసేపుది ఒక గొప్ప త్యాగపూరితమైన పాత్రగా మనం గమనిస్తున్నాం. మనల్ని కూడా దేవుడు మరి ఏ రీతిగా మనల్ని ఆయన ఇష్టపడుతున్నాడో తెలియదు. ఈ దేవుని యొక్క మహా ప్రణాళికలో, గాడ్స్ ప్లాన్, మనం ఏ స్థానంలో ఉన్నప్పటికీ దేవుడు ఏ రీతిగా మనలను ఒక రెస్పాన్సిబిలిటీ, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడో తెలియదు, కానీ మనం నమ్మకంగా బాధ్యతలో ముందుకు సాగినప్పుడు మన జీవితం అనే ఒక బాధ్యత ఉన్నది. గాడ్ హ్యాస్ గివెన్ ఎ లైఫ్. ఈ జీవితాన్ని ఊరికనే 60, 70, 80, 90 ఏళ్ళు ఉండి ఇక అంతటితో మట్టిలోకి వెళ్ళిపోతే ఏం రాస్తారు? మన పిల్లలు మన గురించి ఒక పుస్తకం రాయాలనుకోండి, ఆయన పుట్టాడు 90 ఏళ్ళు బతికాడయ్యా, 100 ఏళ్ళు ఏం చేశాడు? 100 ఏళ్ళు ఏం పెద్దగా ఏం లేదు, తినడం, పడుకోవటం, లేవటం కాదు. కొన్ని బాధ్యతలు దేవుడు ఇస్తున్నాడు. మీ జీవితంలో, నా జీవితంలో ఎట్టి బాధ్యతలను ఆయన ఇస్తున్నాడో గుర్తెరిగి ఆయనే తెలియజేస్తాడు. మనం ఈ బాధ్యత నేను నిర్వహిస్తానని భుజాన వేసుకోవాల్సిన పని లేదు. గాడ్ విల్ కమ్యూనికేట్ టు యూ. ఈ బాధ్యత నీది అని దేవుడే తెలియజేస్తాడు. అట్టి బాధ్యతలో మనము మరి పరిపూర్ణముగా జీవించి, అది దైవ బాధ్యతనే, సమాజ బాధ్యత కూడా, సమాజంలో మనం నిర్వహించవలసినటువంటి బాధ్యత కూడా, కుటుంబంలో నిర్వహించవలసిన బాధ్యత కూడా. ఈ బాధ్యతల్లో మనము దేవుని చిత్తానుసారముగా విజయవంతమవుటకు దేవుడు తన కృప మనకు మిక్కిలిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు.
ఈ దినం మేము సమకూడు భాగ్యం ఇచ్చినందుకు వందనం. మీ సన్నిధానంలో మేము సమకూడి ఉండగా నాయన మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనం. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. మేము కూడా మా తండ్రి దీవెనకరమైనటువంటి జీవితాన్ని దీవించి మా జీవితం ఏ రీతిగా ఉండవలనో మీకే తెలియను నా తండ్రి. మీరు మాతో మాట్లాడండి. మీ స్వరమును మేము గుర్తెరుగు భాగ్యం దయచేయండి. ఆ ప్రకారం మా జీవితాలను మేము మరల్చుకొని ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించి మీ యొద్దకు వచ్చి లెక్క అప్పగించుటకు మాకు సహాయం దయచేయమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.